జరిగే విషయాలను తెలుసుకోవడం అవసరం. అందుకని ఈరోజు వార్తలు చెప్పడానికి చాణక్య మరియు టి హర్షవర్ధన్ 8వ తరగతి సఫాయి నుంచి వచ్చారు. శుభోదయం అందరికీ. నేను చాణక్య 8వ తరగతి నుండి వచ్చాను. మీ ముందుకు జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలను తీసుకొచ్చాను. జాతీయ వార్తలు. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 21 మంది ప్రయాణికుల మృతి, 40 మందికి పైగా గాయపడ్డారు. అంతర్జాతీయ వార్తలు. ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంచు, 2100 విమానాల సర్వీసుల రద్దు. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. నా పేరు టి హర్షవర్ధన్, 8వ తరగతి సఫాయి నుండి వచ్చాను. మీ ముందుకి ఈరోజు రాష్ట్రీయ మరియు క్రీడా వార్తలు తీసుకొచ్చాను. రాష్ట్రీయ వార్తలు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎగిరేది గులాబీ జెండా అని చెప్పారు కేటీఆర్. క్రీడా వార్తలు. ఐసీసీ టీమిండియా స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. ధన్యవాదములు. మనల్ని ప్రోత్సహిస్తుంది. అందుకని ఇప్పుడు సూక్తి చెప్పడానికి పి హర్షవర్ధన్ 8వ తరగతి సఫాయి నుంచి వస్తున్నాడు. శుభోదయం అందరికీ. నా పేరు హర్షవర్ధన్, 8వ తరగతి సఫాయి నుంచి సూక్తి తీసుకొచ్చాను. సూక్తి. పని చేయడం అలవాటు అయితే ఆ తర్వాత అది లేకుండా కష్టం అవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి విషయం పని మీద ఆధారపడి ఉంటుంది. ధన్యవాదములు. ఒక కొత్త పదాన్ని నేర్చుకుంటే మన జ్ఞానం పెరుగుతుంది. ఈరోజు కొత్త పదం చెప్పడానికి వస్తున్నాడు కె రవీంద్, 8వ తరగతి సఫాయి నుండి. శుభోదయం అందరికీ. నా పేరు కె రవీంద్, 8వ తరగతి నుంచి వచ్చాను. కొత్త పదం దీక్ష, అంటే పట్టుదల. ధన్యవాదాలు. మన ప్రధానమంత్రి ఎవరో తెలుసా? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. మన ప్రధానమంత్రి గురించి కొన్ని విషయాలు చెప్పడానికి సరియు 8వ తరగతి నుంచి వస్తుంది. శుభోదయం అందరికీ. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి గురించి మీ ముందుకు తీసుకొచ్చింది సరయు 8వ తరగతి సఫాయి నుంచి. నరేంద్ర మోదీ 1950లో జన్మించారు. సెప్టెంబర్ 17న జన్మించారు. అతను మన దేశ ప్రధానమంత్రి. 2001లో కేశుభాయ్ పటేల్ అతను తప్పు చేసినందుకు బీజేపీ పార్టీ నుంచి తొలగించి అని రాజీనామా రాశాడు. అప్పుడు నరేంద్ర మోదీకి అధికారం దక్కింది. తర్వాత నరేంద్ర మోదీకి గుజరాత్ రాష్ట్రంలో తిరుగులేదు. నైజీరియా దేశం తమ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజీర్ అవార్డుని అందుకున్నాడు. ధన్యవాదములు. ప్రశ్నలు మన బుద్ధిని పెరిగిస్తాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలియజేస్తాయి. ఇప్పుడు జీకే క్వశ్చన్ అడగడానికి రూపేష్ 8వ తరగతి సఫాయి నుంచి వస్తున్నాడు. శుభోదయం అందరికీ. నా పేరు రూపేష్, నేను 8వ తరగతి సఫాయి నుంచి వచ్చాను. 6వ తరగతికి ప్రశ్న. ఏ దేశంలో ఎక్కువ పక్షులు ఉన్నాయి? నేను ఇంకొకసారి చెప్తున్నాను. ఏ దేశంలో ఎక్కువ పక్షులు ఉన్నాయి? లేదు, మీరు సరైన సమాధానం చెప్పలేదు. సమాధానం వచ్చేసి కొలంబియా. 7వ తరగతికి ప్రశ్న. కుంభకోణ ఏ ప్రదేశంలో ఉంది? ఇంకొకసారి అడుగుతున్నాను. కుంభకోణ ఏ ప్రదేశంలో ఉంది? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సమాధానం వచ్చేసి తమిళనాడు. రాని వారిని అభినందిద్దాం. 8వ తరగతికి ప్రశ్న. ఏ రాష్ట్రాన్ని హార్ట్ ఆఫ్ ఇండియా అంటారు? ఇంకొకసారి అడుగుతున్నాను. ఏ రాష్ట్రాన్ని హార్ట్ ఆఫ్ ఇండియా అంటారు? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సమాధానం వచ్చేసి మధ్యప్రదేశ్. రండి, వారిని అభినందిస్తాం. ఓపెన్ క్వశ్చన్స్. చదరంగం ఏ దేశంలో కనుగొన్నది? ఇంకొకసారి అడుగుతున్నాను. చదరంగం ఏ దేశంలో కనుగొన్నది? లేదు, అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సమాధానం వచ్చేసి ఇండియా. రండి, వారిని అభినందిస్తాం. మన భారతదేశంలో ఎక్కువ పండే పంట ఏది? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి బియ్యం. రండి, వారిని అభినందిస్తాం.
ధన్యవాదములు.